ఇది మీ క్యారెక్టర్ లేని వెధవలు అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు, ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలీదు, ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కుప్ప కూలిపోయారు. మరలా ఇదే కూటమి, ఇదే తంతు 2024 ఎన్నికల్లో 3 పార్టీలు మళ్లీ కూటమిగా కలిసినాయి. అప్పుడు ఎందుకు కలిశారో తెలీదు, అప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చారు. తర్వాత కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, విడిపోయారు. మరి అగైన్ మళ్లీ ఇదే ముగ్గురు కూటమి పేరుతో కుట్రలు చేయడానికి బయలుదేరారు. ఈ కూటమిని, విలువలు లేని కూటమిని, విశ్వసనీయత లేని కూటమిని, ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోలేని కూటమిని ప్రజలు తరిమైపోతా ఉన్నారు. జూన్ 4వ తారీఖున ఆ కూటమికి సమాధి చేయబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కూటమి అధినేత పారిపోయాడు. ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలీదు. ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ, జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కొంతమంది ఎస్పీలను మార్చారు, కొంతమంది కలెక్టర్లను మార్చారు. మార్చిన చోటే గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళీ ఆ అధికారులను సస్పెండ్ చేశారు. అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని, కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మరలా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి. మరలా అదే అధికారుల్ని సస్పెండ్ చేశారు. అంటే నిబద్ధతలను గాలికి వదిలేశారు. వ్యవస్థల్ని వాడుకున్నారు. వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు, బస్టు పట్టించాడు. అయినా సరే ప్రజాస్వామ్య
బద్ధంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. నమ్మకం మా మీద ఉంచారు. నమ్మకం మా లీడర్ మీద ఉంచారు. మా జగనన్న మీద ఉంచారు జనం. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉన్నాం. ఈరోజు మా మీద, మా పార్టీ లీడర్ల మీద, ఆఖరికి నా మీద కూడా, మంత్రుల మీద కూడా 302లు 307లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం. పెనమలూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నమ్మారు, జగనన్నని దీవించారు, జగనన్నని మెచ్చుకో. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు, జగనన్న కోసం ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం. మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం? మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపం లాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు, వ్యవస్థలన్నిటిని కూడా అడ్డం పెట్టుకొని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు, ప్రలోభ పెట్టాడు. ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే. అసలు మేము కుట్రలు చేయాల్సిన అవసరం మాకేముంటుంది? అధికారులు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ వచ్చింది. ఆ ఎలక్షన్ కమిషన్ కి తెలుగుదేశం పార్టీ ఆ పురంధరేశ్వరి కొంతమంది అధికారుల మీద రిపోర్ట్ ఇచ్చారు. దాని ఆధారంగా ఆ జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చారు. ఆ జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చారంటే సమర్థవంతులు, అంతకన్నా సమర్థవంతులను వేస్తారని అనుకుంటాం కదా. మరి అక్కడే అల్లరి జరిగింది, అక్కడే ఇబ్బంది పెట్టారు, మళ్ళీ ఆ అధికారులనే సస్పెండ్ చేశారు. అంటే ఉన్న అధికారులు సమర్థవంతులైతే ఆ సమర్థవంతమైన అధికారులను తీసేసి అక్కడే మళ్ళీ కొంతమంది అధికారులు వేసి అక్కడే వాళ్ళని సస్పెండ్ చేశారంటే వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేశారు? వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారు? అల్లాలకు ఏ విధంగా పాల్పడ్డారు? ఇది చంద్రబాబు నాయుడు నైజం. వ్యవస్థల్ని రొస్టు పట్టిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆరోగ్యశ్రీ అది మా పేటెంట్. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిపోయిన 1800 బకాయిలనే మా ప్రభుత్వం, మా జగనన్న మేము మరలా 1800 కోట్ల రూపాయలు బకాయిలు కట్టి ఆరోగ్యశ్రీని మరలా గాడిలో పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ
మరలా రేపు మేము రాబోతా ఉన్నాం కదా, జగనన్న మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఏ బకాయిలు ఉన్నా కానీ తీర్చేస్తాం, ఆరోగ్యశ్రీని గాడిలో పెడతాం, ప్రజల ప్రాణాలను రక్షిస్తాం. చంద్రబాబు నాయుడు కనపడబోదు, ఇద్దరిని అడగాల. రేపు ఏం చెప్తారో చూడాలి ఇద్దరు. రైటు లెఫ్ట్ ఏం చెప్తారో ఈ రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ గారు. ముందు వీళ్ళిద్దరికి ఇబ్బంది చంద్రబాబు నాయుడు కనపడకపోతే, ఎందుకంటే వీళ్ళిద్దరే పట్టుకొచ్చేస్తారు. అందుకనే కదా ఈ బాధలు, ఎక్కడ పోయాడు తెలియకుండా పాపం. ఎవడన్నా ప్రతిపక్ష నాయకుడు ఈ దిక్కుమాలినోడు కాకపోతే నేను పలానా చోట పోతున్నాను, నా కంటి ఆపరేషను లేకపోతే నా గుండె ఆపరేషను నాకు లేకపోతే నా కడుపుల నొప్పి ఏదో చెప్తాడు అన్న పోయి. ఒకడేమో ఆరోగ్య బాగాలేదు పోయాడంటాడు, ఒకడేమో విశ్రాంతి కోసం విహారయాత్రకు పోయాడు. ఏది నమ్మాలా? ఎక్కడ కనీసం ఎక్కడ పోతున్నారో కూడా ప్రతిపక్ష నాయకుడు చెప్పకపోతే ఏంటిది? ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకుడు మీ గురించి మేము ఆందోళన పడాలా? నువ్వేమో హ్యాపీగా తెలీదు, నీ గురించి మేము ఆందోళన